ఆచి చికెన్ మసాలా. ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారి ఇవాళ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక సాయంత్రం బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. దీంతో ప్రధాని పర్యటన అభివృద్ధి, రాజకీయ పరంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇటీవల జరిగిన 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల్లో భాజపా మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ సుమారు 3 గంటలకు పైగా నగరంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు మోదీ. అనంతరం హెచ్ఐసిసిలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఇక జహీరాబాద్ లో 2,360 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, 3,175 కోట్లతో 167వ జాతీయ రహదారి విస్తరణ పనులు, పీఎం మిత్ర పథకంలో భాగంగా వరంగల్లో 1,695 కోట్లతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, అలాగే 611 కోట్లతో మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ పీఓఎల్, 1,243 కోట్లతో 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్ట్, ఇక 292 కోట్లతో 21 కిలోమీటర్ల కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైన్ పనులను మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించినట్లు తెలుస్తుంది. ఇక అనంతరం గచ్చిబౌలిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తర్వాత హైదరాబాద్ లోని ఏపీ సీఎం, ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి, ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన్ని పరామర్శించేందుకు వెళ్లనున్నట్లు సమాచారం. పవన్ ఇంటికి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సైతం వచ్చి మోదీతో కాసేపు ముచ్చటించనున్నట్లు తెలుస్తుంది. మోదీ మొదటిసారి హైదరాబాద్ పర్యటనకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, హైదరాబాద్ కు ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ తొలిసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఇక మధ్యాహ్నం హైదరాబాద్ కి చేరుకోనున్నారు బేగంపేట విమానాశ్రయానికి. రాష్ట్రంలో 9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక తదనంతరం సాయంత్రం నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక ఆ ప్రధానమంత్రి పర్యటన అభివృద్ధి పరంగాను, అలాగే రాజకీయ పరంగాను ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక గత కొద్ది రోజుల కిందటే చూసాం, ఏదైతే 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఒకవైపు బీజేపీ మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఇక ఇదే సమయంలో ఇటు నరేంద్ర మోదీ టీడీపీ, జనసేన అధినేతలను కూడా కలవబోతున్నారు ఈ పర్యటనలో. దీంతో మరింత రాజకీయంగా కూడా కాస్త ఆసక్తి పెంచుతోంది. ఇక ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించి బీజేపీ పార్టీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఇక మొదట బేగంపేట విమానాశ్రయం చేరుకున్న అనంతరం హైదరాబాద్ హెచ్ఐసిసికి చేరుకోనున్నారు. అక్కడ ఏదైతే అధికారిక కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొనబోతున్నారు. ఇక ఇక్కడే హెచ్ఐసిసిలో నుండే కొన్ని అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక అనంతరం అక్కడి నుండి ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లనున్నారు. ఇక అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకోబోతున్నారు. ఇక ఏదైతే గత కొద్ది రోజుల కిందట పవన్ కళ్యాణ్ కి శస్త్రచికిత్స జరిగి ప్రస్తుతం ఏదైతే రెస్ట్ తీసుకుంటున్నారు, ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ కూడా పరామర్శించబోతున్నారు. అనంతరం చంద్రబాబు నివాసానికి కూడా చేరుకొని అక్కడ చంద్రబాబుతో కూడా భేటీ అయి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై కూడా ఆరా తీయబోతున్నారు. ఇక మరోవైపు ఏదైతే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ను కూడా మోడీ ప్రారంభించబోతున్నారు. ఇక ప్రారంభించిన అనంతరం అక్కడ నుండి ఏదైతే బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. చేరుకొని అక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులతో
కాసేపు ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు. ఇక తదనంతరం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేటువంటి సభా ప్రాంగణానికి చేరుకొని ఈ ఏదైతే బీజేపీ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా మోడీ పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణంలో సామాన్యులతో పాటు పలువురు స్వామీజీల కోసం కూడా ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మోడీ పర్యటన ఖరారైనప్పటి నుండి కూడా బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఒకవైపు ఇటు మోడీ పర్యటన విజయవంతం చేసేందుకు ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా జన సమీకరణపై కూడా దృష్టి సారించారు. ఇక ఏదైతే ఈ పర్యటనను రాజకీయంగా అత్యంత కీలకమైనదిగా బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో భారీ విజయం సాధించిన బీజేపీ తర్వాత లక్ష్యం తెలంగాణ అని చెప్పి ఇప్పటికే బీజేపీ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నేటి పర్యటనను రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జాతీయ కార్యవర్గ సభ్యులతో ప్రత్యేక సమావేశమైన అనంతరం బహిరంగ సభలో దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ప్రధానికి స్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం విస్తృత ఏర్పాట్లు కూడా చేసింది. ఇక ఏదైతే ప్రధానమంత్రి ఈ రోజు బేగంపేట విమానాశ్రయం నుండి బహిరంగ సభకు వచ్చే క్రమంలో మహిళలతో దాదాపు సుమారుగా 5,000 మందితో ప్రత్యేకంగా ఆహ్వానం పలికేందుకు కూడా ఏర్పాటు చేశారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏదైతే మహిళా నేతృత్వంలోని మహారాష్ట్ర బ్యాండ్ ని ప్రత్యేకంగా కూడా సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఒకవైపు ఇటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాజకీయంగా కూడా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వేణుగోపాల్, ఒక పక్కన పశ్చిమ బెంగాల్లో భారీ విజయం సాధించిన తర్వాత ప్రధాని అక్కడికి వెళ్లటం మనందరం చూసాం. నేను ఏ విధంగా అయితే కార్యక్రమాలు కొనసాగినాయి. దాని తర్వాత ఇప్పుడు హైదరాబాద్ టూర్ కి రావడం కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు వచ్చిన దానిలో సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నట్లు మనకు తెలుస్తుంది, శంకుస్థాపనలో కానీ ప్రారంభోత్సవాల్లో కానీ. అయితే రేవంత్ తో ఏ విషయాల గురించి చర్చించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు ప్రధాని ప్రధానంగా? ఇప్పటికే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిపై కాస్త అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రుల్ని కలిసి వినతి పత్రాలు కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా మెట్రో రైల్ ఫేజ్ 2 కి సంబంధించి ఇప్పటికే డిపిఆర్ కూడా ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి గత కొద్ది రోజుల కిందటే కేంద్ర ప్రభుత్వానికి వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి కూడా కలవడం జరిగింది ఢిల్లీలో ఉన్నటువంటి మంత్రులను. మరోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా సహాయం అందించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరబోతోంది. మరోవైపు ఏదైతే రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా ఇక్కడ మోదీ పర్యటన హైదరాబాద్ లో ముగించుకున్న తర్వాత ఏపీ వెళ్లే అవకాశం ఉందా వేణుగోపాల్? ఎందుకంటే అక్కడ చంద్రబాబుని అలాగే పవన్ కళ్యాణ్ ని కూడా పరామర్శించే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే హైదరాబాద్ లోనే ప్రధానమంత్రి ఈ రోజు ఏపీ సీఎం అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వారి నివాసాలకు వెళ్లి పరామర్శించబోతున్నారు. మరోవైపు ఏదైతే బహిరంగ సభ అనంతరం జామ్నగర్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్లబోతున్నారు. అయితే హైదరాబాద్ పర్యటనలో వచ్చిన సందర్భంలోనే ఇటు గత కొద్ది రోజులుగా శస్త్రచికిత్స జరిగి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంటికి వెళ్లి ఆరోగ్యం గురించి వాకప్ కూడా చేయనున్నారు. ఇంకా అదే సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాల్. మోదీ పర్యటనను రాజకీయంగా అత్యంత కీలకమైనదిగా భాజపా శ్రేణులు అభివర్ణిస్తున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో భారీ విజయం సాధించిన బీజేపీ తర్వాత లక్ష్యం తెలంగాణ అని కమలనాథులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రధాని నేటి పర్యటనలో రాష్ట్ర పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జాతీయ కార్యవర్గ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానికి స్వాగతం పలికేందుకు భాజపా రాష్ట్ర నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. బేగంపేట విమానాశ్రయం, గచ్చిబౌలి, పరేడ్ గ్రౌండ్స్ లో ప్రత్యేక లైనప్ ఏర్పాటు చేస్తున్నారు.
పరేడ్ గ్రౌండ్స్ వద్ద ప్రధానికి స్వాగతం చెప్పేందుకు ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సుమారు 100 మంది కార్పొరేటర్లతో లైనప్ ఏర్పాటు చేయించాలని భాజపా నిర్ణయించింది. ఈ మేరకు కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రామగుండం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్ల నుంచి గెలిచిన కార్పొరేటర్లను రప్పించారు.